హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీనియర్ సిటిజన్లకు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఆ శుభవార్త ఏందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు పెంపు, అలాగే 4016 రూపాయల నుండి 6016 రూపాయల వరకి పింఛన్లయితే పెరుగుతున్నాయి. మరి ఈ పింఛన్లు కొత్తవారు అప్లై చేసుకోవడానికి లేదా పాత వారికి రావాలంటే ఈ 2 కార్డులు మాత్రం కంపల్సరీ. మరి ఆ 2 కార్డులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా వీడియోని గనక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు పూర్తిగా చూడడం ద్వారా పూర్తి సమాచారాన్ని అయితే పూర్తి అవగాహనతో తెలుసుకొని ఈ కొత్త పెన్షన్‌లను అప్లై చేసుకోవడానికైతే వీలుగా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వస్తే వృద్ధులకేమో 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు పెంచుతామని, అలాగే దివ్యాంగులకేమో 4016 రూపాయల నుండి 6016 రూపాయలకు పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. కానీ చెప్పి అలాగే ఎలక్షన్‌లు కంప్లీట్ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయినా కూడా ఈ పింఛన్ల పెంపు మాత్రం జరగలేదు. అయితే ఈ పింఛన్ల పెంపుపై అయితే ఇప్పుడు 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు అయితే పెంచబోతున్నారు. మరి ఈ వీడియోకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పింఛన్‌ని ఎప్పుడు పెంచుతున్నారు అనే విషయం గురించైతే మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. మార్చి నెలలో అయితే అందరికీ వృద్ధులకైతేనేమో 2016 రూపాయలు, అలాగే దివ్యాంగులకైతేనేమో 6016 రూపాయలైతే రావడం జరిగింది. అలాగే ఏప్రిల్ నెలలో కూడా ఇదే విధంగా వృద్ధులకు, ఇదే విధంగా దివ్యాంగులకు కూడా రాబోతున్నాయి. కానీ మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినమైన జూన్ 2 నాటి నుండి అయితే వృద్ధులకు ఆహ్, 4016 రూపాయలు, అలాగే దివ్యాంగులకేమో 6016 రూపాయలు ఇస్తామని నిర్ణయం తీసుకోబోతున్నదని ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది. మరి అదే విధంగా ఈ పింఛన్‌ని కొత్తవారు అప్లై చేసుకోవడానికైతే ఈ 2 కార్డులు ఏంటియో ఇప్పుడు మనం చూసుకుందాం. ఫస్ట్‌దేమో ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. సెకండ్‌దేమో పెన్షన్ బుక్. పెన్షన్ బుక్ కూడా దీనికి కంపల్సరీగా ఉండాలి. మరి ఈ పెన్షన్‌ల ఏరువేత కూడా జరుగుతుంది. క్రాస్ చెక్ ద్వారా ఈ పెన్షన్‌ల ఏరువేతను కూడా ప్రభుత్వం చేపట్టనుంది. ఈ క్రాస్ చెక్ ద్వారా ఎవరెవరిని తొలగిస్తారంటే, మరణించిన వారికి కూడా వారు బ్రతికి ఉన్నారని చెప్పేసి పెన్షన్ తీసుకునే వారిని తొలగించడం, అలాగే ఫేక్ ఆధార్ కార్డు ఉన్న వారిని తొలగించడం, అలాగే 5 ఎకరాల కంటే ఎక్కువగా ఉన్న రైతన్నలను కూడా ఈ పెన్షన్ నుంచి తొలగించడం అయితే జరుగుతుంది. అలాగే ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ ఉంటుందో వారికి కూడా ఈ పెన్షన్ అనేది రాదు. అలాగే కొంతమంది 50 సంవత్సరాలు ఉన్నా కూడా వారికి 60 సంవత్సరాలు ఉన్నాయని తప్పు ఏజ్ రాపించుకొని కూడా వీరు పెన్షన్ పొందుతున్నారు. ఈ క్రాస్ చెక్ పద్ధతి ద్వారా వీరిని కూడా తొలగించే అవకాశం అయితే కనిపిస్తుంది. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పెన్షన్‌దారునికైతే ఈ వీడియో చేరుతుంది. అలాగే ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా సందేహాలు గనక మీకు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వారిలో ఎవరైనా పెన్షన్‌దారులు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వారు జూన్ 2 నుండి వీరికి పెన్షన్ పెరుగుతుందనే విషయాన్ని తెలుసుకునేలా మీరు హెల్ప్ చేసిన వారవుతారు. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్‌ని ఆన్‌లో ఉంచుకోవడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చే కొత్త పథకాల గురించి కానివ్వండి, లేదా పెన్షన్‌ల గురించి కానివ్వండి, లేదా మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఈపీఎఫ్ఓ పెన్షన్‌దారులకు వచ్చే ఇన్ఫర్మేషన్ గానివ్వండి, అన్నీ నా వీడియోస్ రూపంలో అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే నా వీడియోస్ అన్నీ మీ మొబైల్‌కి నోటిఫికేషన్ రూపంలో అయితే చేరడం జరుగుతుంది.